ఓం నమో భగవతే శ్రీరమణాయ. గ్రాంట్ డఫ్, డగ్లస్ ఐన్స్లీ. గ్రాంట్ డఫ్ విద్వాంసుడు. 1880 ప్రాంతంలో ఆ రాష్ట్రానికి గవర్నర్గా వ్యవహరించిన సర్ మాంట్ స్టూవర్ట్ గ్రాంట్ డఫ్కి బంధువు. మహర్షిని మొదటిసారిగా దర్శించినప్పుడు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేను, కానీ ఆయన నన్ను చూసినప్పుడు ఆయన సత్యానికి, జ్ఞానజ్యోతికి సజీవ రూపం అనిపించింది. దానికేమీ సందేహం లేదు. పైగా ఆ పవిత్రాత్మ వెదజల్లే తరంగాలలో నేను ఎంతో కాలంగా కూడబెట్టుకున్న సందేహాలు, కల్పనలు మాయమైపోయాయి. ఆశ్రమానికి నేను వెళ్ళినా ఎక్కువ కాలం ఉండలేకపోయేవాడిని, కానీ అక్కడ గడిపిన ప్రతి క్షణంలోనూ శాశ్వతమైనదేదో నాలో బలపడుతోందని అనిపించింది. ఇంద్రియాలు విధించే పరిమితులను అధిగమించి తన నిజస్వరూపంలో లీనమైపోయిన వారిగా మహర్షిని గుర్తించడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. ఆయన మనని ఉద్ధరించడానికి ఇక్కడ కొన్నేళ్లు గడపటానికి అవతరించారు, అంతే. ఇటువంటి అభిప్రాయం ఎట్లా కలిగిందంటే నేను చెప్పలేను. కిటికీ తెరవగానే సూర్యుని చూచినట్లే, దానికి ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానము అవసరం లేనట్లే ఇది అనగలను. రమణ మహర్షి దివ్యత్వానికి నాకు ఏ విధమైన రుజువు అక్కర్లేదు. ఆశ్రమానికి వెళ్ళగల అవకాశం ఉన్నవాళ్ళు ఆలస్యం చేస్తే తరువాత తమని తామే నిందించుకోవాల్సి వస్తుంది. రూపం దాల్చిన సత్ మానవ వాళ్ళకి అంత అందుబాటులో పూర్వం ఎప్పుడూ లభించలేదు. మనకి ఏ ప్రత్యేకమైన పుణ్యము లేకపోయినా సత్యాన్ని చేరుకోవచ్చు. ఎటొచ్చి ఆలోచించవలసినది ప్రయాణపు ఖర్చులు మాత్రమే. ఈ మాటలు 1935లో లండన్లో వ్రాయబడ్డాయి. కానీ ప్రతిఫలం ఆత్మజ్ఞానం. ఇతరుల ఆంతర్యం గురించి సంపూర్ణమైన ఎరుక మహర్షికుంది. తన దగ్గరికి వచ్చిన వారి గురించి పరిపూర్ణమైన అవగాహన ఆయనకున్నది. ఆయన వినయం, మర్యాద నాకు బాగా నచ్చాయి. సాధుత్వాన్నే అతిక్రమించేటంతటి సాధువు ఆయన. అరుణాచల ఋషిని దర్శించటమే నా జీవితంలోని అతి ముఖ్యమైన సంఘటన. గ్రాంట్ డఫ్ కవితాభావం. అరుణాచల రమణునితో నేనెంతో దూరం పయనించాను నిజమే. యోగులని, రాజులని, మహారాణులని, సౌందర్యవంతులని, విఘ్నులని, మహనీయులని చూచాను. కానీ అరుణాచల సమీపాన ఆశ్రమంలో మాత్రమే నేనున్నాను అన్నదే నిష్కళంకమైన ఆనందమని తెలుసుకున్నాను. హరే రమణ.